Hey guys, welcome back to my channel. If this is the first time you're watching my face, then hi, my name is Manju and I do videos related to fashion, beauty and lifestyle. If you're interested in any of the content, then make sure you hit the subscribe button. I know it's been so long that I posted long format videos, but I had to finish this video because 2024 లో షూట్ చేసింది 2025 లో పోస్ట్ చేస్తే లిటిల్ ఆడ్. సో నేను ఈ ఫుటేజ్ మొత్తం ఇప్పుడే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఐఎమ్ ఎడిటింగ్ ఇట్. దెన్ ఐ రియలైజ్డ్ ప్రాపర్ ఇంట్రో అవుట్రో లేదు, ఎక్స్ప్లెనేషన్ లేదు, ఏమీ లేదు అని చెప్పి, విచ్ ఈస్ వై ఐఎమ్ ఫిల్మింగ్ దిస్ వీడియో. సో bear with me. First of all, this is the room that you're gonna see in this video and you will get some background noises, so ignore that. You know from my previous videos I used to work in Hyderabad, but recently నాకు Amazon లోనే work from home role వచ్చింది. So I shifted back to Vizag. సడన్గా ఇంటికి వచ్చేసాను after 2 years. I wanted to create a place for me to film videos and everything and to work. So this is my work desk. చాలా రోజులైంది ఇలా లాంగ్ ఫార్మాట్ వీడియోలో మాట్లాడి. ఐమ్ నాట్ షూర్ ఇఫ్ ఐమ్ గోనా స్టే ఇన్ ద సేమ్ రూమ్ ఫర్ ద కమింగ్ ఇయర్స్ ఆల్సో, విచ్ ఇస్ వై మేము ఓవర్ ద బోర్డ్ వెళ్ళలేదు. సో జస్ట్ ర్యాండమ్గా అలా వర్క్ చేసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి నార్మల్గా ఉంటే సరిపోతుంది అని డిడ్ దిస్. సో నేను పింట్రెస్ట్లో ఫస్ట్ ఎలాంటివి కావాలి, వాల్ డెకోర్స్ ఏం చేయాలి, వాల్ పెయింట్స్తో ఎలా చేయొచ్చు, ఇవన్నీ నేను సర్చ్ చేశాను. ఫస్ట్ అయితే పింట్రెస్ట్కి వెళ్ళి మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలో చెక్ చేసుకోండి. ఐఎమ్ వెరీ షూర్ ఐ వాంటెడ్ గ్రీన్. సో గ్రీన్కి ఏం బాగుంటుంది అని చూస్తే దిస్ కోరల్ పింక్ షేడ్ ఈజ్ వెరీ నైస్. సో నేను ఈ 2 కలర్స్ అయితే బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను. వీ హ్యావ్ టు గో విత్ ద సేమ్ కలర్స్ అని చెప్పి. ఎంటైర్ రూమ్ వాల్పేపర్ చేయాలంటే చాలా ప్రైస్ చెప్పారు. సో ఇట్స్ లైక్ ఐ గో విత్ ద పెయింట్స్ ఓన్లీ. సో పెయింట్స్తో ఏం చేయొచ్చు అని చూసేసరికి ఆన్ దిస్ రౌండ్ అండ్ అటు సైడ్ డోర్లో ఒకటి ఉంది అనమాట. ఈ రెండు అయితే ఈ రూమ్లో చేయొచ్చు, స్పేస్ ఉంది అనుకున్నాము. ఈ రౌండ్ ఏదైతే మీరు చూస్తున్నారో పింట్రెస్ట్లో ఇన్స్పిరేషన్స్ పిక్ చేసి వి మేడ్ ఇట్. సో అదంతా మేకింగ్ వీడియో మీకు నెక్స్ట్ వస్తుంది. సో యూ విల్ సీ ఆల్ ఆఫ్ దట్ ఇన్ దిస్ వీడియో, బట్ I just wanted to come here and give the back story. I hope you understood what I'm trying to say. So మీకు అర్థం కాకపోయినా కూడా నెక్స్ట్ క్లిప్స్ మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తాను, అక్కడ ఇంకొంచెం బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో yeah, that is all I wanted to say. Posting this video so that you know that you can transform any room into a better room. You want to see how I created this room, then keep on watching. గైస్ ఇది జస్ట్ 2 డే ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ డే నేను మార్నింగ్ ఫస్ట్ కలర్ ప్యాలెట్ నుంచి నాకు ఏ షేడ్ కావాలనేది పిక్ చేసుకున్నాను. సో దాని మీదే మనకి కోడ్ ఉంటుందన్నమాట. అది మనం ఏషియన్ పెయింట్స్కి వెళ్ళి చెప్తే ఆ కోడ్ మనకి డైరెక్ట్గా పెయింట్ ఇచ్చేస్తారు. ఆ ప్యాలెట్ మీరు పెయింటర్ని అడిగితే ఇస్తారు. సో ఇక్కడైతే మేము గ్రీన్ 2 లీటర్స్ అండ్ కోరల్ 1 షేడ్ తీసుకున్నాము, 1 లీటర్ తీసుకున్నాము. సో ఇక్కడ 5206 ఏమో కోరల్ షేడ్, X157 వచ్చేసి గ్రీన్ షేడ్ అనమాట. సో మీకు సేమ్ కలర్ కావాలన్నా కూడా ఇదే కోడ్ తీసుకెళ్ళి ఏషియన్ పెయింట్స్లో చెప్తే వాళ్ళు సేమ్ కలర్ మీకు ఇస్తారు. సో ఆల్సో మేము వైట్ 1 లీటర్ తీసుకున్నాము, ఎందుకంటే ఇనీషియల్గా మీరు రూమ్ చూస్తే అక్కడ లైట్ గ్రీన్ కలర్ ఆల్రెడీ ఉంది. సో అది ఫేడ్ అవుట్ అవ్వాలి అంటే మనం ఫస్ట్ వైట్ పెయింట్ వేసి దాన్ని ఫేడ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ డే మొత్తం అతను వైట్ పెయింట్ వేశారు. అది డ్రై అవ్వడానికి ఉంచేసి నైట్ వచ్చేసి మేము ఏం చేసామంటే పింట్రెస్ట్ ఇన్స్పిరేషన్లోనే ఈ పెయింటర్స్ యూజువల్గా మనకి డ్రా చేసి ఇవ్వరు. సో నేను మా డాడీ మా సిస్టర్ కలిపి మొత్తం డ్రా చేసేసి అతనికి రెడీగా పెట్టాము. లైక్ ఈ విండో ఒకటి, ఇంకా రౌండ్ ఒకటి, ఇది మేమే మెజర్ చేసుకొని మేమే డ్రా చేసేసాము ఫస్ట్ డే నైట్ ఇది మొత్తం. సో వన్స్ ఇది మొత్తం డ్రా చేసేసిన తర్వాత అతనికి నేను ముందే చెప్పాను, నేను డ్రా చేసి ఇచ్చేస్తాను, నెక్స్ట్ డే వచ్చి నేను చెప్పినట్టు పెయింట్ వేయండి అని చెప్పి. సో అతను ఓకే మీరు డ్రా చేసి ఇచ్చేయండి అన్నారు. సో ఇది మొత్తం డ్రాయింగ్ అయిపోయిన తర్వాత నేను అప్పుడే అక్కడ లోపల రాసేసాను దేనికి కోరల్ షేడ్, దేనికి గ్రీన్ షేడ్ అనేది. సో సర్కిల్ లోపల మనకి గ్రీన్ అండ్ బయట కోరల్ వస్తుంది. సో విండోకి లోపల కోరల్, బయట గ్రీన్ వస్తుంది. సో దాన్ని బట్టి అతను మొత్తం లైక్ పెయింట్ వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ కార్నర్ ఏదైతే వైట్ ఉందో అది నేను చేంజ్ చేయించలేదు, బికాజ్ ఐ థాట్ దట్ లుక్డ్ వెరీ గుడ్ విత్ దట్ గ్రీన్ అండ్ కోరల్ థింగ్. సో అది అలానే ఉంచేసాను, వైట్ బార్డర్స్ మాత్రం. సో ఇది అయిపోయిన తర్వాత కోరల్ ఇంకొంచెం 1/2 లీటర్ ఎక్స్ట్రా పడింది రూమ్కి. సో మేము ఆ కోరల్ కూడా తీసుకొచ్చి మొత్తానికి రూమ్ అయితే ఫినిష్ చేసాము. ఆ తర్వాత నేను డోర్ కలర్ కూడా చేంజ్ చేపిద్దాం అనుకున్నాము, బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ ఈ బేజ్ వాల్పేపర్ అయితే వేసి ఉంచేసాము. అండ్ నాకు కబర్డ్స్ చూస్తే యూ కెన్ సీ ఎల్లో అండ్ రెడ్ కలర్ వచ్చింది. అది అస్సలు రూమ్కి సెట్ అవ్వలేదని చెప్పి వాల్పేపర్ మంచిగా అనిపించి అది తీసుకొని
నేను మా డాడీ కలిపి మొత్తం వాల్పేపర్ వేసేసాం గైస్. అదెంత లైక్ హార్డ్ ప్రాసెస్ ఏం కాదు. సో వాల్పేపర్ కూడా వాటర్ ప్రూఫ్. సో మీకు లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ యా, ఫైనలీ ద రూమ్ ఈజ్ రెడీ. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. Share, comment and subscribe to my channel, and I'll see you in the next video. So until then, bye.